హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దివా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం బెల్లం మామిడికాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నేను ఒక కప్పు అంటే ఒక పెద్ద మామిడికాయ తీసుకున్నాను. దీన్ని పైన పీల్ చేసేసి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్. నా దగ్గర చిల్లీ లేదు, చిల్లీ ఉంటే ఒక 2 చిల్లీ వేసుకోండి. ఆనియన్స్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. కారం, ఉప్పు, కొంచెం పసుపు అండ్ బెల్లం పౌడర్ ఆర్ బెల్లం తురుము ఏదైనా వేసుకోవచ్చు. సో నేను అలాగే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాను. దీంట్లోనే మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి ఫ్రై చేసుకుందాం. ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అయిపోయింది కదా, గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు, కారం, పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ సూపర్ ఉంటుందండి. కర్డ్ రైస్లోకి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా కూడా తినొచ్చు, కర్డ్ రైస్లో తినొచ్చు, స్నాక్ లాగా కూడా తినొచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కారంగా, తీయగా, పుల్లగా సూపర్ ఉంటుంది కర్రీ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా మనకి. సో ఒకసారి మామిడికాయ ఇట్లా ఈ కర్రీ అనేది ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లోని మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అనేది వేసేసుకోవాలి. దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని 5 మినిట్స్ కలుపుతూ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ మామిడికాయ అనేది కొంచెం సాఫ్ట్ అయింది. సో ఇప్పుడు దీంట్లో కొంచెం మనం ఈ మిగిలిన మామిడికాయ కూడా మంచిగా కుక్ అయ్యేంత వాటర్ అనేది వేసుకోవాలి. ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మనం లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుందాం. వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి మనకి మామిడికాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉడికిపోయినాయి కదా. మనకి ఇలా కట్ చేస్తే తెలిసిపోతుంది, ఉడికిపోతుంది మంచిగా. ఇప్పుడు దీంట్లోనే మనకి ఎంత సరిపోతుందో అంత, నేనైతే ఒక 1/2 కప్ బెల్లం పౌడర్ తీసుకొని వేస్తున్నాను. ఇది మిక్స్ అయ్యి ఒకవేళ సరిపోలేదు అంటే మళ్ళీ వేసుకోవచ్చు. బట్ ఒకేసారి ఎక్కువ అయిపోయింది అంటే టేస్ట్ అనేది కంప్లీట్గా స్వీట్గా అయిపోతుంది. సో అలా కంటే కొంచెం కారం, కొంచెం పులుపు, తీపి 3 కలిపి తెలిస్తేనే టేస్ట్ అనేది కర్రీకి చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం లిక్విడ్గా ఉంది కదా, దీన్ని కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉంచుకుందాం. చూసారా, ఇలా థిక్గా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు మరీ థిక్గా వద్దు, జస్ట్ ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. కాసేపటికి ఇంకొంచెం థిక్నెస్ అనేది వచ్చేస్తుంది దీనికి. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే బెల్లం మామిడికాయ కర్రీ అనేది సూపర్గా రెడీ అయిపోయింది. ఇది కర్డ్ రైస్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. పూరీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దోశ, పూరి, కర్డ్ రైస్ స్నాక్ లాగా ఒక కప్లో పెట్టుకొని కూడా హ్యాపీగా తినొచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.